సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. గురుగారు, చాలా మందికి సొంతింటి కళ అనేది ఒక కళలాగే మిగిలిపోతుంది. అంటే వాళ్ళ దగ్గర దానికి తగ్గట్టుగా ధనం ఉన్నప్పటికీ పరిస్థితులన్నీ సహకరించాయి అనుకునే లోపే మళ్ళీ ఆ కొనాల్సిన ఇల్లు కాస్త దగ్గర దాకా వెళ్ళి కూడా కొనలేకపోతూ ఉంటారు. అంటే వాళ్ళ జాతకంలో గృహయోగం లేకపోవటం వల్ల, అలా గృహయోగం ఉంటేనే కొంటారా? ఎందుకంటే డబ్బు లేకపోతే ఓకే, అరే మా దగ్గర లేదు మేము కొనలేకపోతున్నాము అంతవరకు సరే, వాళ్ళకి వాళ్ళు ఒక రకంగా నచ్చ చెప్పుకోగలుగుతారు. ఉండి మేము కొనలేకపోతున్నాం అనే బాధ మామూలుగా ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంటుంది? మరి దాని నుంచి బయటపడాలంటే ఏదైనా విధానం ఉంటే తెలియజేయండి. ఖచ్చితంగా అందరికీ గృహయోగం అనేది రావాలి. గృహయోగం లేకపోతే గృహం రాదు, కట్టుకునే వెళ్ళిపోతుంది. ఉండాలా జాతకంలో గృహయోగం? అంటే లేకుండా ఏదైనా ఇప్పుడు జాతకం అంటే ఎలా ఉన్నా మనం తెచ్చుకునే సిస్టమ్ కూడా వచ్చింది. బ్రహ్మ రాసిన రాత తప్పదని చెప్తారు. అవును. సెకండ్ రాత సెకండ్ కరెక్షన్ గురువుకి అప్పైపోయాడు. రాసిన తప్పించుకొని ఎలా తెచ్చుకోవాలి, మళ్ళీ ఏ వస్తువు ఎలా తెచ్చుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, అవన్నీ మన దగ్గర రెమెడీస్ ద్వారా ఏదో ద్వారా అన్ని విధాలుగా ఇచ్చారన్నమాట. మనకు 1,30,000 రెమెడీస్ ఇచ్చాడు. మళ్ళీ లేకపోతే మనం సృష్టించుకోండి రా బాబు ఈ సిస్టమ్ తోటి. అందుకే రత్నాలు, వైడ్యూరాలు ఎన్నో రకాలు ఇచ్చిన చెట్లు ఎన్నో రకాలు మనకి ఇస్తున్నాం. ఏది చేయాలి, ఇంకా ఏ విధంగా చేస్తే మనకు ఆ యోగం దక్కుతుందని కూడా స్వామివారు చెప్తున్నారు, మనం చేస్తున్నాం అన్నమాట. అది కూడా భగవంతుడు ఇచ్చింది కదా. లేకపోతే ఈ విధంగా చేసుకొని ఇట్లా బాగుంటుంది అనేసి. ఐస్ కన్నా కూడా కళ్ళాలు పెట్టి చూస్తాం, స్పెక్స్ పెట్టి చూస్తాం. ఏదైనా లేకపోతే దాని దగ్గర మనం అదొక వస్తువు పరికరం వాడి మనం తెచ్చుకోవచ్చు అంటే అదే విధంగా కూడా గృహయోగం మన జాతకం లేదు. లేకపోతే దాని దగ్గర రెమెడీ, దాని దగ్గర సిస్టమ్ చేయకపోతే మన దగ్గర ఉండదు. కట్టుకోవడం ఎంత బలవంతం, ఎంత శక్తివంతుడు బలవంతుడు, డబ్బు ఉండి కట్టుకోవడం, ఎంత శక్తి ఉంది కట్టుకోవడం మన దగ్గర ఉండదు. ఆ విధంగా మనకు శివపురాణంలో ఒక చిన్న స్టోరీ చెప్పాడు. శివపార్వతులు ఇప్పుడు పార్వతీదేవి మనకు ఎప్పుడు ఇల్లు ఉండడం, మంచి మంచి ఇల్లు కట్టుకోవచ్చు, అందరికి ఇల్లు మనకు లేదు కదా అనే విషయం. ఎప్పుడు శ్మశానం ఇక్కడ ఉండడం, మనకు మంచి ఇల్లు లేకుండా అయిపోయింది. ఎప్పుడైనా హిమాలయాలు ఉంటే మనకి అందరికి గృహాలను మనకి వండేసి సరే మనకు ఉన్నా కూడా ఉండదని చెప్పింది. లేదంటే పట్టుబట్టి శివుడితో ఇల్లు కట్టించారు స్వామి. గృహాలు దేవాన్ని దేవతలను పిలిపించేసి విశ్వకర్మ పిలిపించి గృహాన్ని కట్టించేసింది. స్వర్ణంగా అన్ని వసతులున్న ఇల్లు కట్టేశారు. గృహప్రవేశం చేయాలి కదా. గృహప్రవేశానికి బ్రాహ్మణుడు వాడు రావణ బ్రహ్మ వాడు అతను వచ్చాడు. అంటే వాళ్ళు ఏది అడితే అది ఇచ్చేయాలన్నమాట. దానికి సంబంధించింది ఎవరైనా కూడా ఇల్లు గృహప్రవేశం చేసి ఎవరైనా అది ఇచ్చేయాలి. అంటే అలాంటి సిస్టమ్ అనమాట. అందునుంచి ఆయన వ్రతం ఇటు అన్నీ చేసేసి అంత అయిపోయిన తర్వాత స్వామివారికి స్వామి చూడకుండా ఇంత మంచి అందమైన ఇల్లు కావాలని కోరుకున్నాను అనుకోవాలి. అయితే అందరికి ఇచ్చేసిన తర్వాత అంటే రావణ బ్రహ్మ వచ్చేసి గృహప్రవేశం చేసి ఆయన కూడా దక్షిణ తాంబూలం ఇవ్వాలి కాబట్టి అప్పుడు కోరింది వాళ్ళు దక్షిణ తాంబూలం. అప్పట్లో సిస్టమ్ అలా ఉండే. ఇప్పుడు అంటే మనకు తోచింది ఇస్తున్నాము, అప్పుడు వాళ్ళు కోరింది వాళ్ళు. అనమాట నాకు దక్షిణ రూపంగా ఇల్లే కావాలన్నాడు. గృహం ఇచ్చేసినప్పుడు అదే పరమేశ్వరుడు చెప్పారు కదా, కట్టుకుని ఉండదు మన దగ్గర పోతుంది అని సంతోషి దానికి ఇచ్చారు. అదే స్వర్ణలంక ఇప్పుడు ఉంటుంది. అదే ఇప్పుడు స్వర్ణలంక అంటే స్వర్ణంగా లంక అనేది స్వామివారిది అనమాట. చట్ట అయిపోయింది. అట్లా ఉన్నవాడో దేవుని దేవతలు కూడా జాతకం వెళ్ళి అంటే లేకపోతే గృహయోగం లేకపోతే ఉండదని చెప్పడం దానికి. సరే, ఒకవేళ డబ్బులున్నా కొంతమంది ఇల్లు కట్టలేకపోతారు, డబ్బులున్నా ఏదో వాళ్ళకి ఇష్టం ఇల్లు దొరకకపోతే, డబ్బులున్నా కొంచెం అడ్వాన్స్ ఇచ్చి కూడా రిటర్న్ వచ్చేస్తారు. అసలు డబ్బులు లేవనుకున్నాం, కొంతమంది లోన్ పెట్టుకుంటారు ఇల్లు గృహానికి. ఒకరికేమో లోన్ గృహయోగం ఉంటే 10 రోజులు వచ్చేసి లోన్ ఇట్లా గృహప్రవేశం అయిపోతుంది. అది యోగం లేకపోతే 1 నెల 2 నెలలు తిప్పుతూనే ఉంటారు. ఆ యోగం వచ్చేదాకా కొన్ని ఇబ్బంది. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ కూడా ఇల్లు ఇస్తుంటారు పేదవాళ్ళకి. ఆ యోగం 3 నెలలకు వస్తుంది. అంటే వాళ్ళ చిన్న రెమెడీ మొక్కడము అదో ఇది చేసే యోగం ఏర్పాటు చేసుకొని గురువుల ద్వారా ఆనందనో ఏదో చేసుకొని విధంగా అప్పుడు వాళ్ళకు గృహయోగం వచ్చి వాళ్ళకి ఎంతో వందల మంది కొంతమందికి వస్తాయి. అది విధంగా అట్లనే మన గృహయోగం రావడానికి భగవంతుడు సూచించిన 2 రెమెడీస్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా గృహయోగం వచ్చే అవకాశం ఉంది. అందులో గురువులు ఎన్నో చెప్పుకుంటూ వస్తారు, ఎన్నో ఉన్నాయి. అన్న మీకోసం ఒక ప్రత్యేకమైన రెమెడీ చెప్తాను. అది గృహయోగం గురించి మీరు చేసుకోండి. ఏది చేసినా కూడా మనకు కావాలనుకుంటే వందనానే చేయాలి. ఒకట్లా అయ్యేటట్టు లేకపోతే మనకు కావాల్సిన వందనానే చేయాలి. ఎన్నైనా చేయాలి మనకు కావాల్సి సాధించుకోవడానికి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఒక చాక్లెట్ కావాలని కొనిపించుకుంటే ఎంత జిద్దు చేస్తారు, మారం చేస్తారు. నాకు అది కావాలి. భగవంతుడు అంత ప్రేమగా అడగాలి.
మన పిల్లలు ఎంత ప్రేమగా అడుగుతారు, నాకు అది కావాలి, నాకు అది కావాలి ఇచ్చారు. మనం కూడా అది కావాలని భగవంతుని అంతే మారం చేశాడు. వాళ్ళ పిల్లలేం కదా మనం, భగవంతుని వాళ్ళ పుట్టిస్తాం, వాళ్ళ నీడలనే పెరుగుతున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చిన తిండి తింటాం, వాళ్ళు ఇచ్చిన అన్ని సిస్టమ్ తోటి ఎట్లయినా మన తల్లిదండ్రులు ఒక ఇంట్లో ఎలా చూసుకుంటారో ఈ భూలోకం మొత్తము వాళ్ళ ఇల్లు, అంచెల అన్న ఉన్న అందరూ వాళ్ళ పిల్లలే. ఆ పిల్లలకి ఏం కావాలో వాళ్ళు ఇస్తారు, అడగాలి మనం. ఇట్లా మారం చేసి అడగాలి, నాకు అది కావాలంటే కావాలి. అలాంటి తగ్గట్టు మనం అడిగేటట్టుగా అడుగుతాం. ప్లస్ వచ్చిన రెమెడీ మనం ఎట్లా అడుగుతాం అడిగి దూరం ఇక్కడ అడగం కదా, ఒక చిన్న రెమెడీ చేస్తాం తల్లి ఇట్లా ఇట్లా అంటుంటాం, మమ్మీ అని, ఇది రెమెడీ. అది వాళ్ళకి బ్రెయిన్ దాకా వెళ్తుంది, తాడుతున్నది, అప్పుడు వీడికి ఇప్పించేయాలని, ఇది రెమెడీ అనమాట. అంటే ఇలాంటి రెమెడీ చేస్తే వాళ్ళు ఇస్తారు. అందునుంచి వాళ్ళ దాకా మనం వెళ్ళలేం కాబట్టి ఇది చేసి అక్కడ దాకా వెళ్తుంది. అంటే ఒక చిన్న రెమెడీ. ఇప్పుడు చూడండి, మనము గృహయోగం కలగడానికి సంకల్ప సిద్ధి ముఖ్యం. అంటే ఏదన్నా చిన్న గృహం, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ అడగద్దు, మంచి పెద్దది అడగండి, రాజకోట లాంటిది అడగండి. మామూలు వ్యక్తి కాదు కదా, మామూలు బహుమతులు కాదు కదా చిన్న చేయడానికి. వాళ్ళు ఎంతో పెద్దది ఇవ్వాలనుకుంటూ చిన్న ఎందుకు అడుగుతావు? మంచి శక్తివంతులు, డబ్బు వేలకు ఎన్నో అంతులేని సంపద ఉన్న వాళ్ళు కదా, నీకు చిన్న గృహం నీకు ఎందుకు ఇస్తారు? డబుల్ బెడ్రూమ్ ఎందుకు నీకు, ట్రిపుల్ బెడ్రూమ్ ఎందుకు? రాజా ప్యాలెస్లో అడగండి, మంచి అట్లా అడగండి. అప్పుడు అదే విధంగా ఇస్తారు. మంచి అందమైన ఇల్లు అడగండి. అందుంచి అంటారు పెద్దలు, నువ్వు ఉండే సిస్టమ్ కూడా నీకు ఎలాంటిది కావాలో అలాంటి రెండింటిలో ఉండమంటారు. యోగం అలాంటిది వస్తుంది. అబ్బా 30,000 కిరాయి ఎందుకు, ₹1,00,000 కిరాయి ఎందుకంటే అలాంటి కిరాయి అంటే అలాంటి యోగం వస్తుంది. మనకి 10,000 కిరాయి 10,000 యోగం ఉంటుంది, ₹1,00,000 అంటే 10,000 అంత. అంటే మన స్థాయి దగ్గర వెళ్తుంటాం, మన ఇది ఉన్నత స్థాయికి వెళ్తే అంటే వెళ్ళాలి. అదే విధంగా కనెక్ట్ అవుతారు అన్నమాట. అంటే మనం జీవిత గమనం ఏ రకంగా ఉందో, ఎంత కాస్ట్లీగా ఉందో అదే రకమైన జీవితం వస్తుంది. తల్లిదండ్రులు పక్కకు పోయేదానికి ఏమి ఇయ్యారు, రూపాయి కూడా ఇయ్యారు. పక్కకు స్కూల్కి పోయారంటారు, 10 కిలోమీటర్ ₹10 ఇస్తారు, పోయి రాకుండా బస్కి జబ్బులో పెడతారు. పక్కకు ఉన్నాక ఎందుకంటే నీకెందుకు నీది పెద్ద స్థాయి వెళ్ళిపోతున్నాడు, చాలా దూరం వెళ్ళాలి. ఒక స్థాయి ఆలోచించుకున్నాం, ఆ స్థాయి దగ్గర నీకు డబ్బులు ఇస్తున్నాడు భగవంతుడు అంతే, తల్లిదండ్రులు అంతే. అదే గృహయోగం రావడానికి ఒక చిన్న చక్కటి రెమెడీ చేసి సూపర్ సక్సెస్ అన్నమాట. ఏం చేయాలి? మిసిరి, పట్కే బెల్లం అంటారు, మిసిరి తీసుకోవాలి. కొంచెం గోధుమ రవ్వ, మన ఉప్మా వండుకుంటారు కదా అలాంటి గోధుమ రవ్వ, ఈ మిసిరి రెండింటిని కలిపేసేయాలి. మిసిరి పౌడర్ దొడ్డుగా ఉంటుంది కానీ కొంచెం దయచేసి పౌడర్గా మారుతుండే, మిక్సీ పట్టినా పర్లే. ఈ గోధుమ రవ్వని మిక్సీ పట్టదు, దీన్ని కలిపేసేయాలి. కలిపేసి ఏం చేయాలి? గురువారం అన్నా, శనివారం అన్నా, ఆదివారం అన్నా, ఆదివారం మస్ట్ ఫస్ట్ నంబర్ 1 ఫిబ్రవరి నుంచి ముందు ఆదివారానికి ప్రయారిటీ, తర్వాత నెక్స్ట్ గురువారం, థర్డ్ శనివారం, వీళ్ళైతే బుధవారం కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ మాత్రం సండేనే. ఈ 2 మంది కలిపి చీమలకి వేసేయాలి. ఏం చీమలండి? చీమల్లో కూడా రకాలు ఉన్నాయి మళ్ళీ. ఏ చీమలు తిన్నా పర్లే, చీమలకి వేసేయాలి. ఇక్కడ ఉండే చెట్ల కింద అక్కడక్కడ ఉంటాయి కదా, రాగి చెట్టు కింద, మర్రి చెట్టు కింద వేయడం ఫస్ట్ మంచిది అనమాట. మర్రి చెట్టు కింద వేయడం చాలా మంచిది, తర్వాత రాగి చెట్టు కింద మంచిది, దేవ వృక్షాల కింద వేయడం మంచిది. యూనివర్స్ అంటే దేవ వృక్షాలు ఏమిటి 5 ఉన్నాయి కదా, వేడి చెట్టు అని, రాగి చెట్టు అని, బిలువ చెట్టు అని, ఇట్లా ఉంటాయి. బిలువ చెట్టు అని, మర్రి చెట్టు అని, ఇవన్నీ 5 రకాల చెట్లు ఉంటాయి కాబట్టి దాని కింద వేయడం చాలా మంచిది. సీమలకి ఎందుకు వేయాలి గురుగారు అంటే, పాములు ఏడుంటేమో పుట్టలు ఉంటాయి, ఐలోవర్ కట్టించి సీమలు కట్టించినాయి. దానికి ఇల్లువర్ కట్టించారు, సీమలు కట్టించారు, మణిలు కూడా కట్టియాలంటే అవి కట్టియాలి. ఇవి అక్కడ మొర పెట్టుకుంటాయి. ఇచ్చి అమ్మని ఏం చేస్తాం మనం, ఇట్లా బాగా ఇట్లా అంటే మన అమ్మవారికి నొప్పి లేస్తుంది. ఆ నొప్పి లేసి మనకి ఏం అమ్మని ఇప్పిస్తారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, చీమలతోటి చెప్పిస్తున్నాం అనమాట. అవి వెళ్ళి దారి ఎట్లా అంటే ఎంత పెద్ద బలాన్ని లేపే శక్తి ఉంటుంది. చిన్న ఉన్నా కూడా ఎంత పెద్ద శక్తినైనా బలాన్ని లేపే శక్తి చీమలకు ఉంటుంది. అంటే ఏదైనా కూడా అంత శక్తిని మన దగ్గర లేకున్నా మనకి ఉన్నత స్థాయి శక్తిని ఇచ్చి ఆ గృహయోగాన్ని దేవుళ్ళ ద్వారా మనకు అందిస్తారు. అందుంచి ఆ చీమలకు సంబంధించిన ఏదైతే మనం ఉన్నో ఆ వీళ్ళకి వేయడం వల్ల మనకి ఇమ్మీడియట్గా మన గృహయోగం కలిగే అవకాశం ఉంటుంది. ఆ గృహయోగం కలిగిన మీరు అందరూ మన ఉండి కుటుంబ సమేతంగా హ్యాపీగా ఉండడం, భగవంతుని ఆరాధించడం, ఇష్టదేవత కులదేవతను ప్రతిష్టాపన చేసుకోవడం, గృహప్రవేశం చేసుకోవడం, హ్యాపీగా ఉండడం. గృహయోగం కలగాలంటే ఈ విధంగా రెండు చేయాలి. లోన్స్ రావు, కొంతమందికి ఎన్నో ఇబ్బంది అవుతుంటారు. కాబట్టి గృహయోగం లేకపోతే ఏ రెండు చేసినా ఏం చేసినా కూడా రాదు. గృహయోగం కలిగితేనే మనకు గృహం అనేది వస్తుంది. అది మన అందమైన గృహం ఉండాలి. మీ అందరూ కూడా హ్యాపీగా విలాసం ఉండాలి. మీ అందరూ పెద్దది అలా అని కోరుకుంటున్నాను. సమీక్షణ వైపు నమస్తే అండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి